హాయ్ అండి, అందరికీ శుభోదయం అనమాట. ఎందుకు కొత్తగా ఇలా చెప్తున్నానంటే, నేను వచ్చేసి మా పొలంకి వెళ్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది మా పొలంకి వెళ్ళి. నేను ఇక్కడ పొలం అంటే కొన్ని వాటిల్లో పొలం అంటే కొన్ని కాయగూరలు పండించే ప్లేసెస్ని పొలమే అంటారు, వరి పండించే దాన్ని పొలమే అంటారు. కానీ ఇక్కడ మా దగ్గర వచ్చేసి పొలం అంటే వరి పండేదాన్ని పొలం అంటారు అనమాట. వరి పొలాలని పొలం అంటారు. ఇక్కడ పైన వచ్చేసి చేలు అంటారు అనమాట. గేదెలు ఆవులు కట్టుకోవడము, అక్కడ కాయగూరలు చిన్న చిన్న ప్లేసెస్ ఉండి తిరిగేదాన్ని, మెరక ఉండేదాన్ని చేను అంటాం అనమాట. సో ఇది వచ్చేసి మేము సైట్లో అండి, చెప్పాను కదా అన్ని మొక్కలు క్లీన్ చేశారని చెప్పేసి అక్కడ చెట్టు కూడా తీసేశారనమాట. సో అది మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను. మా డాడీ వచ్చేసి తీసుకెళ్తున్నారనమాట బండి మీద. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వెళ్తున్నాను అంటే ఏం లేదండి, అక్కడ వచ్చేసి మా డాడీకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారనమాట, ముగ్గురు మొత్తం. సో వాళ్ళు వచ్చేసి ఆ ల్యాండ్ అనేది పనిచేసుకున్నారు. ఇంకొచ్చేసి అందులో సగము మా పెద్ద బాబాయ్ వాళ్ళు చిన్న బాబాయ్ తీసేసుకున్నారనమాట. ఇంకొచ్చేసి మా చిన్న బాబాయ్కి మా డాడీకే ఉంది అక్కడ వచ్చేసి ల్యాండ్. సో అక్కడ ఏదైనా చూసి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఆసా అతియాస్కి మధ్యన భూమి పోరాటం అనమాట. ఇది వచ్చేసి స్టోరీ పెద్ద స్టోరీనే ఉంటుంది. ఇంకా రొటీన్గా ల్యాండ్ విషయంలో అందరికీ తెలుసు కదండి, సెంట్ల కోసం గొడవ పడే ఇదే ఉంది. అసలు ఎన్నో చూస్తున్నాము బయట. సో ఇక్కడ కూడా అలానే ల్యాండ్ కోసం గొడవలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కామన్ అనుకుంటాను నేనైతే ఫ్యామిలీస్లో, కుటుంబంలో. సో మొత్తానికి ఏదేమైనా చాలా సంవత్సరాల తర్వాత మొత్తం పొలం చూడటానికి వెళ్తున్నాం అనమాట. వచ్చేసి మేము అరౌండ్ 6:30, 6 o'clock ఇలా స్టార్ట్ అయ్యాం అనుకుంటానండి. కానీ మార్నింగ్ చూసారు కదా ఎంత అసలు సన్లైట్ ఎంత బాగుందో, అసలు చాలా బాగుందనమాట. నాకైతే అసలు ఇలా పచ్చదనం ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో చూస్తే నచ్చుతుంది. దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ వచ్చేసి నేను అలా ట్రావెల్ చేస్తూనే షూట్ చేశాను అనమాట. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి. అంటే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది అనమాట వీడియో వచ్చేసి. కొంచెం అందుకని సారీ చెప్తున్నాను. వచ్చేసి బైక్ మీద వాక్ చేస్తూ అలా షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వరి నాట్లు అవన్నీ వేయలేదు, ఇంకా వరి మొక్కలు మాత్రమే వేశారనమాట. ఎందుకంటే ఇక్కడ వర్ష ఆధారిత ప్రాంతం అనమాట. వర్షం మీద పంటలు పండుతారు. సో వర్షం పడి అంటే మోటార్లు కూడా ఉంటాయండి, కానీ అవన్నీ అందరికీ అవైలబుల్ ఉండవు. నాకు తెలిసినంత వరకు వర్షాలు పడితేనే అవి వరి నాట్లు వేసి ఆ మొక్కలు పెరిగిన తర్వాత మొక్కలు అనేది నాట్లు మళ్ళీ వేరే దగ్గర మొత్తం దున్నేసి వేస్తారనమాట. సో అందుకొచ్చేసి ఇక్కడ ఇంకా వేయలేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మా పొలం అనమాట. ఆ చివరి మీకు కనిపిస్తుందో లేదో కొన్ని మొక్కలు హైట్గా కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము వచ్చేసి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి ఆ పొలంకి, మళ్ళీ పెద్ద అయ్యాక ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసినప్పటి నుంచి. ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ ఒక కంపెనీ కూడా దగ్గరలోనే ఉంది. అదైతే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. దాని నుంచి వచ్చి పొల్యూషన్ కూడా అంతకన్నా క్లియర్గా కనిపించింది అనమాట. సో వచ్చేసి ఆ చివరికి నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు ఎలా వెళ్ళాలి కూడా నా రూట్ మర్చిపోయాను అనమాట. నేను వచ్చేసి మా డాడీకి తెలుసు కాబట్టి మా డాడీ తీసుకెళ్ళారు. సో మీరు వచ్చేసి గ్రీనరీ చూసుకుంటూ నాతో నేను చెప్పే విషయాలు కూడా కొంచెం వింటారు అనుకుంటున్నానండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు, ఒక పర్సనల్గా నాకు వరకు ఇంపార్టెంట్. ఎవరైనా నా వీడియోలు చూసే వాళ్ళకి కూడా అది నచ్చచ్చు, ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో నేను వచ్చేసి వీడియోస్ చేస్తున్నాను కదండి, లాంగ్ వీడియోస్కి వచ్చేసి అంతగా కామెంట్స్ ఏం చేయట్లేదు, కానీ షార్ట్స్కి వచ్చేసి కామెంట్ పెడుతున్నారు. సో అది వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటే మంచిగా కామెంట్ చేయండి, మీకు నచ్చలేదు అనుకుంటే అసలు చూడటం మానేయండి, స్కిప్ చేసేయండి, లేకపోతే కామెంట్ చేయడం మానేసేయండి. అంతేగాని ఇలా ఉన్నావు అలా ఉన్నా అని చెప్పి కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఆ వర్డ్ మీకు నచ్చుతుందేమో కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం నచ్చదు అనమాట. కొన్ని వర్డ్స్ ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుసుకోండి. నాకు తెలిసి అలా కామెంట్ చేస్తున్నారంటే మీరు ఎంతో కొంచెం చదువుకునే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సో అంటే మరీ నెగిటివ్గా అయితే నాకు ఏ కామెంట్ రాలేదండి. కాకపోతే నాకు అలా చిన్న నెగిటివ్ కానీ నాకు చిరాకు అనమాట, నాకు నచ్చదు. సో ఇదైతే మొహం మీద చెప్పేస్తాను నేను ఏదైనా. సో చిన్న నెగిటివ్గా పెట్టుకోవడం నేను తట్టుకోలేను, నాకు ఇష్టం ఉండదు. సో ఇప్పటి నుంచి నేను కొంచెం నా కామెంట్స్ అనేది కంట్రోల్ చేస్తే ఇంకా వెదట అలాంటివి పెట్టరని నా ఉద్దేశం అనమాట. చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళన్నీ చూస్తూ ఉంటారు, కామెంట్స్ చాలా దారుణంగా పెడుతూ ఉంటారు. సో వాళ్ళందరిలాగా దాన్ని అయితే నేను కాదనమాట, అలా చూస్తూ ఊరుకోను. సో ఎవరైనా షార్ట్స్ కామెంట్ పెట్టినప్పుడు మీకు నచ్చితే సూపర్ అని పెట్టలేదంటే, మీకు నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. మిమ్మల్ని చూడమని ఎవరో బ్రతిమాలవట్లేదు, అండ్ చూసి కామెంట్ చేయండి అని బ్రతిమాలట్లేదు. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లేకపోతే మానేసేయండి. యూట్యూబ్ మీది కాదు, మీరు వచ్చి పెట్టింది కాదు. సో ఎవరెస్ట్ యూట్యూబ్ వాళ్ళు ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి అనేది వీడియోస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే మీరు సైలెంట్గా ఉండండి. లేదా మీకు ఏమైనా టాలెంట్ ఉంటే యూట్యూబ్లోకి వచ్చి మీ టాలెంట్ నిరూపించుకోండి.
అంతేగాని చేసిన వాళ్ళని చూసి కుళ్ళిపోతూ ఇష్టం వచ్చిన కామెంట్లు అయితే చేయొద్దు. ఇంకా వచ్చేసి చాలామందికి నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చిందని చాలామంది అడుగుతున్నారు. సో నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు. నేను ఎందుకంటే లాంగ్గా డైలీగా ఆ వీడియోస్ అనేది పెట్టట్లేదు కదా, నాకు అందుకని చెప్పేసి నా వాయిస్ కూడా బాగోలేదండి. సో ఆయన కూడా కాకపోతే ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మీతో వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసి మొక్కలు చూపిస్తున్నాను కదండి. ఇవి వచ్చేసి ఆల్రెడీ అంటే ఫర్టిలైజర్ లాగా అనమాట. అంటే మొక్కలు వరి నాట్లు వేయడానికి ముందు ఈ మొక్కలు వేసేసి వాటిలోనే దున్నేస్తారంటే వాటితో కలిపేసి. అవి వచ్చేసి వరి మొక్కలకు చాలా మంచిదట, బాగా కంపోస్ట్ అవుతుందంట నేల అనేది. సో అందుకని చెప్పేసి మొక్కలు వేసి వాళ్ళకి దున్నేసి అందులోనే వరి నాట్లు వేస్తారంట. అందుకని అలా వేసుకున్నారట. సో మా డాడీని అడిగితే చెప్పారనమాట. నేను ఇంకా అనుకున్నాను అవి ఏవో పెద్ద మొక్కలు అవుతాయేమో, అవి కొట్టడానికి కలప మొక్కలేమో అనుకున్నాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మీ టాలెంట్ ఉంటే మీరు నిరూపించుకోండి, అంతే తప్ప ఇలాగా బ్యాడ్ కామెంట్స్ చేయకండి. మ్యాక్సిమం బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ రాలేదు. సో వచ్చిన వరకైనా చెప్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి ఇలా నాకు మానిటైజేషన్ అవ్వలేదన్నమాట. ఛానల్కి వచ్చి చాలామంది అడుగుతున్నారు, మనీ ఎంత వస్తుంది, మనీ వస్తుంది, ఇంకా అదే పనిగా వీడియోలు చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. అదే పనిగా అంటే మీరు ఇప్పుడు మీకు జాబ్ చేస్తున్నారు కదండి, మీరు అదే పనిగా ఆఫీస్కి వెళ్ళి కూర్చొని జాబ్ చేయకపోతే మీకు ఇంటికి శాలరీ మీ బాబు కానీ తెచ్చేస్తాడా? ఎవడు కదా. ఆ కంపెనీ మీ బాబుదో మీ తాతదో కాదు కదండి. సో వాళ్ళు మీకు అక్కడికి ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వర్క్ చేసి రోజంతా నెలంతా కష్టపడితేనే మీకు శాలరీ వస్తుంది. సేమ్ యూట్యూబ్ కూడా అంతే. అది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో అలాగే అదే పనిగా యూట్యూబ్ మనం క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఆ వీడియో పోస్ట్ చేస్తూ ఉండాలి. మనం చేస్తూ ఉండగా మానిటైజేషన్ అవ్వాలి, అప్పుడు మనకి మనీ వస్తుంది అనమాట. అంత ముందే ఏమీ వచ్చేది. మనం పెట్టుబడి పెట్టాలి చాలా. నేను ఎప్పటికొచ్చి యూట్యూబ్ కోసం చాలా పెట్టుబడి పెట్టాను, టైం కూడా చాలా పెట్టాను అనమాట. మనీ పెట్టాను, టైం కూడా పెట్టాను. సో నాకు వచ్చేసి మెయిన్ కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల బాబుకి హెల్త్ బాగోకపోవడం, లేదా నాకు బాగోకపోవడం, లేకపోతే ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం వచ్చేసి మేము బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి బెంగళూరు తిరగటం వల్ల వచ్చేసి లైన్గా నాకు కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి అవ్వలేదన్నమాట. సో అందుకని వచ్చేసి కొంచెం నా ఛానల్ అయితే డౌన్ అయింది. సో అది ప్రాబ్లం అనమాట. మానిటైజేషన్ అయితే నాకు ఎంత అమౌంట్ వచ్చిందో ఖచ్చితంగా నేను యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేసి అందరికీ పంచుకుంటానండి. ప్రజెంట్ అయితే నేను ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. దయచేసి మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేయగలిగితే నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. అంటే ఎంత పచ్చని పొలాలు చూసిన ప్రశాంత వాతావరణంలో ఇలాంటి విషయాలు చెప్తున్నాను ఏమనుకోవద్దండి. ఎందుకంటే నేను వచ్చేసి ఎక్కువ గ్రీనరీ కోసం కానీ విలేజ్ వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాను. అది నా టేస్ట్, నాకు ఇష్టమైంది అనమాట. చాలామంది గ్రీనరీస్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. చాలా ఛానల్స్ కూడా ఉన్నాయండి, మీరు సెర్చ్ చేసుకుంటే. వాళ్ళందరూ అంటే గ్రీనరీస్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నా అలాగే. మీకు మిగతా వాళ్ళకి నచ్చలేదు అంటే అదే రొటీన్ అంటే లైఫ్ స్టైల్. రోజు మీరు అన్నం తింటున్నారు కదండి, రొటీన్ అని చెప్పేసి ఒక రోజు తినడం అని సాగిపోండి, లేదంటే ఒక వారం తినడం అని సాగిపోండి, అవ్వదు కదా. సో నాకు ఇది అలానే అనమాట. సో చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే వాళ్ళకి, బయట అడిగే వాళ్ళకి నా సమాధానం అండి ఇది. ఈ వీడియోలో మొత్తం అదే ఉంటుంది. సో ఇంకా వచ్చేసి పొలం ఇక్కడ అన్ని చూపిస్తున్నాను కదండి. వచ్చేసి మా పొలాలు అనమాట. ఎంతో ల్యాండ్ లేదు, మా కొంచెం భూమి ఉంటుంది. కానీ అది కూడా దానికి అన్ని వరి వేయటం నా చిన్న మొక్కలు అవ్వదు కాబట్టి ఏమైనా మొక్కలు వేద్దామని చెప్పేసి మా డాడీ చూడటానికి వచ్చారనమాట. సో నాకైతే చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నమ్మ అప్పుడు పండించేవాళ్ళు అనమాట. మా డాడీ వాళ్ళు అప్పుడు మేము స్కూల్ డేస్లో అనుకుంటా అప్పుడు వెళ్ళేదాన్ని. కరెక్ట్గా వరి నాట్లు వేసినప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. అవి చూడటం నాకు చాలా ఇష్టం. ఆ మట్టి వాసన కూడా నాకు చాలా ఇష్టం. ఆ మట్టితో ఎవరైనా చిన్నపిల్లలు ఆ ఏజ్ వాళ్ళు ఆడుకునే పిల్లలు ఎవరైనా ఉంటే 90s పిల్లలు మట్టితో బంకమట్టితో కొంచెం సామాన్లు చేసుకుంటారు కదండి, బొమ్మలు, మట్టి బొమ్మలు. అవన్నీ మా నాన్నమ్మ చేసేదన్నమాట. నేను కూడా చేసుకునేదాన్ని, రకరకాల బొమ్మలు చేసుకునేదాన్ని. సో వచ్చేసి మేము చాలా సంవత్సరాలు అలానే ఉన్నాయండి నా దగ్గర మట్టి బొమ్మలు. సో అంత బేగా పగలలేదని చాలా నీట్గా ఉంచుకునేదాన్ని. ఏదైనా పండగలకి వెళ్ళినా కూడా కుకింగ్ ఐటమ్స్, ఇంట్లో కిచెన్ ఐటమ్స్ చిన్న ఉంటాయి కదండి, అవి కూడా ప్యాకెట్ కొని తెచ్చుకునేదాన్ని అనమాట. ఏం ఫెస్టివల్స్కి వెళ్ళినా కూడా నాకు తెలిసి పెద్ద వరకు కూడా ఉన్నాయి. మా తర్వాత ఎవరికో ఇచ్చాను అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అలా బొమ్మలతో ఆడుకునేదాన్ని బాగా. సో ఇప్పుడు పిల్లలకి అంత ఛాన్స్ అయితే లేదు. స్కూల్కి వెళ్ళామా, ట్యూషన్కి వెళ్ళామా, గేమ్స్కి వెళ్ళామా, లేకపోతే ఇంట్లోకి వచ్చి ఇంకా టీవీ చూసామా, మొబైల్ చూసామా, ఫోన్, ఇంకా ఇదే సరిపోతుంది. వాళ్ళకు కూడా ఖాళీ ఉండట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి మిగతా చదువు కన్నా మిగతా అన్ని యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మేము అక్కడ ఫస్ట్ టైం కదండి, అలా నడుస్తూ కింద చూసుకొని నడటమే పెద్ద ఇదైపోయింది నాకు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి పొలం గట్ల మీద నడిచి.
నడవటం కూడా చాలా ఇబ్బంది అనిపించింది. మా డాడీ వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేను బాగా షూట్ చేసుకుంటూ పక్కన నడుస్తుంటే ఎక్కడికి ఏ బురదలో పడతానో అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు కుకింగ్ బాగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది చెప్పారని చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు పెళ్ళికి ముందు నుంచి కుకింగ్ అది వచ్చా అని చెప్పి చాలా బయట అడిగారు అనమాట. నాకు పెళ్ళికి ముందు ఏం కుకింగ్ పెద్దగా ఏమి రాదు. ఏదైనా రుబ్బు ఉంటే దోశ వేసుకోవటం, లేదంటే ఇలా ఉండటం, లేదంటే పాలు తాగేదాన్ని, అంతే తప్ప నాకు ఆకలిని వండుకోవటం నాకు పెద్దగా ఏం వచ్చేది కాదు. నాకు కిచెన్లో వెళ్ళి వంట చేసుకోవాలని కూడా ఏం లేదండి. మా అమ్మ మా అక్క నిజంగా మా అక్క అయితే ఇప్పటికీ నేను అంత చాలా ఇదిగా చూసుకుంటుంది. సో ఇప్పటికీ నాకు పెళ్ళి అయిపోయి బాగా పుట్టిన కూడా ఇప్పటికీ నన్ను చిన్నపిల్లగానే ట్రీట్ చేస్తుంది. మా అక్క వచ్చేసి వాళ్ళే చేసుకునే వాళ్ళు అనమాట. సో నాకు వచ్చేసి పెద్దగా పని కూడా పెళ్ళికి ముందు నేను చేసేదాన్ని కాదు. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను వచ్చేసి అక్కడ బయట బెంగళూరు వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసి నాకు ఎవరితో పరిచయం లేదు, ఎవరో నాకు తెలియదు, లాంగ్వేజ్ వచ్చేది కాదు. సో మా పక్క అపార్ట్మెంట్ పక్క రూమ్లో ఎవరన్నారు కూడా నాకు అసలు మేము అక్కడ నుంచి వచ్చేసాం కానీ ఇప్పటికీ నాకు తెలియదు. సో అదనమాట. అక్కడ మేము ఫస్ట్ దిగే రూమ్లో అయితే నాకు ఎవరు తెలియదు. అప్పుడు వచ్చేసి నేను కుకింగ్ నేర్చుకున్నాను అనమాట. ఇంకా సో ఇంట్లో ఫోన్ ల్యాప్టాప్ అవి ఉండేవి మా వారివి. సో చూసుకుంటూ అందరినీ కుకింగ్ అయితే దాని మీద ఇంట్రెస్ట్ చూపించి అలా కుకింగ్ నేర్చుకున్నాను అనమాట. చూస్తూ ఫస్ట్ అయితే చాలా ఫెయిల్ అయ్యాయి, అలా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా పెద్ద జమ్మని చెప్పను, కాకపోతే నార్మల్గా తినగలిగేటట్టు చేయగలను అనమాట. సో ఆ వంటలు మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. యూట్యూబ్ ఇది వచ్చేసి నా సెకండ్ ఛానల్ అండి. ఫస్ట్ ఛానల్ కోవిడ్ ముందు నేను ఒక ఛానల్ పెట్టి ఉన్నాను, అది కూడా బ్లాగ్స్ అనమాట. చాలా బాగుండేది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఛానల్ అయితే నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంకా నా ఎడ్యుకేషన్ గురించి అటు ఇటు అవ్వటం, కోవిడ్ అవ్వటం, జాయిన్ అవ్వటం వల్ల పోస్ట్ చేయలేక ఇంకా యూట్యూబ్ వచ్చేసి ఏంటంటే 1 year వరకు వీడియోస్ ఏం పోస్ట్ చేయకపోతే ఛానల్ని డిలీట్ చేస్తుంది అనమాట. సో అలా వచ్చేసి ఆ ఛానల్ తీసేసిందని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే అది నాకు టచ్లో లేదు ఆ ఛానల్ వచ్చేసి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అయిన బాబు కదా, ఇంక బయట వెళ్ళి జాబ్ చేయడం ఇంకా ఎలాగైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేనైతే ఈ ఛానల్ పెట్టుకోవడం అయితే అయ్యింది. ఇది స్టార్టింగ్ బాగానే గ్రోత్ ఉండేదండి. నేను ఎప్పుడు ఇంకా బాబుకి ఇంకా ఫస్ట్ బర్త్డే అయినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి పెడదాం లైన్గా అనుకుంటే ఇంకా అటు ఇటు తిరగటం అయిపోయింది అనమాట. మధ్యలో ఆఫ్ చేయడం, మళ్ళీ ఛానల్ డౌన్ అవటం, మళ్ళీ చాలా అయిపోయాయి. సో అందుకని వచ్చేసి యూట్యూబ్కి అయితే చాలా నేను ఇన్వెస్ట్ చేశాను. సో నాకు ఇష్టం అనమాట యూట్యూబ్ చేసుకోవటం. మరి బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవటానికి నేను ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా ట్రై చేశానండి. చాలా ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నాను, అన్నీ చేశాను. కానీ నేను అనుకున్న జాబ్ అయితే రాలేదు. ఇప్పుడు చిన్న జాబ్ చేయాలి అంటే నా బాబు వచ్చేసి స్కూల్కి వెళ్ళట్లేదు. వాడు స్కూల్కి వెళ్ళిపోయి ఇంకా నేను అప్పటికి వెళ్ళాలి తప్పదు అనుకుంటే అప్పుడు జాబ్కి వెళ్దామని ఉంది. ఎందుకంటే నాకు ఇలా చిన్న జాబులు చేయడం అనేది ఫస్ట్ నుంచి ఇష్టం ఉండేది కాదు. నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉండేది. సో అది అయితే రాలేదన్నమాట. ఇప్పుడు ఫైనల్ వరకు వెళ్ళేదాన్ని కానీ మార్క్స్ అంతా కట్ ఆఫ్ మార్క్స్ వరకు వెళ్ళలేకపోయేదాన్ని. సో ఇంక నాకు రాసి పెట్టలేదేమో అని చెప్పేసి అలా ఊరుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయ్యాక ప్రతి అమ్మాయికి నిజంగా అంటారు కదా, అమ్మాయి అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా అని చెప్పేసి పెళ్ళి అయ్యాక తెలుస్తుందని. మరి నేను మేబీ ఏంటో తెలియదు కానీ మా వారైతే కొంచెం అర్థం చేసుకున్న మైండ్ సెట్ ఉంటుంది, మంచివారు. సో ఇంకా ఆబ్వియస్లీ అత్తలు అందరూ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఇప్పుడు కోడలికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అదనమాట మ్యాటర్. సో ఇక్కడ వచ్చేసి నేను పెద్ద ఫ్రాక్ వేసుకొని వెళ్ళిపోయానండి. అటు నుంచి వచ్చి చూసుకుంటే ఇంకేంటి ఫ్రాక్ నిండా అన్నీ ఏదో ముళ్ళు గుచ్చుకున్నాయి అనమాట. నేను బయటకు వచ్చేంత వరకు నాకు తెలియలేదు ఏంటిలా ఏదో పురుగులేమో అనుకున్నాను ఫస్ట్. మా డాడీ అన్నారు అవన్నీ ఇంటికి వచ్చాక ఒక్కొక్కటి తీసుకోవటం ఏమో చాలా కష్టం, అవి రావటంతో అవి రావు అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పి ఇక్కడ వచ్చేసి మా అమ్మకి కొంచెం భూమి ఇచ్చారంటే అది అక్కడ ఉందన్నమాట. చివర వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట ఇంకా. సో అది కూడా ఎలా ఉంది అసలు అని చూద్దామని చెప్పి అంటే మళ్ళీ మా డాడీ నుంచి చెప్పి అక్కడ కూడా వెళ్ళి అలా చూసి వచ్చేసాము. సో అది కూడా అక్కడైతే 2 చెరువులు ఉంటాయండి. ఆ చెరువులు అయితే నాకు బెస్ట్ చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అక్కడ అప్పుడు చిన్నప్పుడు మేము ఆ చెరువులో ఆడుకోవటం, మా మావయ్య వాళ్ళ పిల్లలు ఉండేవారండి, నేను చెరువులో ఆడుకోవటం, అక్కడ పీతలు పట్టడం, ఇంకా పక్షులు అని చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళమి. నేను చిన్నప్పుడు వచ్చేసి ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటూ ఉండేదాన్ని. సో అక్కడ మెమరీస్ అన్నీ చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా స్కూల్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండడం వల్ల అక్కడక్కడ ఎక్కువగా వెళ్తూ ఉండేదాన్ని అనమాట.
సో ఇక్కడ చెరువులు అనమాట, 2 చెరువులు ఉంటాయండి, మధ్యలో రూట్ కూడా ఉంటుంది. ఇంకా ల్యాండ్ కూడా వచ్చేసి చెరువు పక్కనే ఉంటుందన్నమాట. అది అసలు ఆ ల్యాండ్ అనేది నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట, అది ఎందుకు ఇచ్చారని. సో ఇచ్చారంటే అది ఎప్పటికైనా చెరువులో కలిసిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చెరువు పక్కన కొంచెం కూడా ప్లేస్ లాగా ఏమి ఉండదు, 2 చెట్లులా ఉంటాయి అంతే, ఆ పక్కనే ల్యాండ్ అనమాట. సో ఎక్కువ వరదలు వస్తే ఆ ల్యాండ్ మొత్తం ఆ చెరువులో కలిసిపోతుందేమో అనిపిస్తుంది నాకు. సో నేను క్లారిటీగా మీకు చూపించడానికి అవ్వలేదు, అవన్నీ తప్పులు ఉండడం వల్ల. సో ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉంది కదండి, చెరువు పక్కనే ఉందన్నమాట ల్యాండ్ వచ్చేసి లోపలికి కాసి. సో ఎక్కువ వర్షాలు పడ్డాయంటే ఇంక ఆ ల్యాండ్ మొత్తం ఆ చెరువులో కలిసిపోతుంది యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి చూసారు కదండి, కంపెనీ ఎన్టీపీసీ అంటారు. సో అది చాలా దగ్గరగా కనిపిస్తుంది, అంటే క్లియర్గా కనిపిస్తుంది. మేము వచ్చేసి మార్నింగ్ వెళ్ళామని చెప్పాము కదా, అసలు ఆ పక్షులు శబ్దాలు కానీ అవి అసలు నేచర్ కానీ ఆ మట్టి స్మెల్ కానీ చాలా భలే ఉందండి. అసలు నాకు చాలా నచ్చింది చాలా రోజుల తర్వాత వెళ్ళటం వల్ల. ఇది ఆ ల్యాండ్ పక్కనే ఒక దుర్గామాత టెంపుల్ అండి ఇది. సో మేము చిన్నప్పుడు అది ఇంకా కొత్తగా అది మార్చి కట్టారు అనమాట, చాలా చిన్న గుడి ఉండేది, అది కూడా కొంచెం బాగా కట్టారు ఇక్కడ. మేము చిన్నప్పుడు చాలా చిన్న గుడి ఉండేది అది, సో అది కూడా కొంచెం పెద్దగా చేశారు. సో ఇదండి నా యూట్యూబ్ వచ్చేసి నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇంకొచ్చేసి బయట కామెంట్ చెప్పి బయట అడిగే వాళ్ళు కూడా నా సమాధానం తెలిసే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ జర్నీ కోసం తెలుసుకోవాలంటే నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలని నేను క్వశ్చన్స్ అని నాకైతే కామెంట్ చేయండి. నెగిటివ్గా కామెంట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తున్నాను, మీకు ఇష్టమైతే వీడియో చూడండి, లేదు మీకు నచ్చలేదు వదిలేసేయండి. మీకు మరీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి అంతే తప్ప మీరు వచ్చేసి మరీ ఎలా ఉన్నావు అలా నుంచి కామెంట్ అయితే పెట్టొద్దు. నేను ఎలా ఉండాలనుకున్నాను, ఎలా ఉంటున్నాను అది నా ఇష్టం అండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి మీ ఇష్టం ఎలాగో అలా ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలనుకుంటారు. మేము ఏదో సోషల్ మీడియాలోకి వచ్చాం కదా అని చెప్పేసి మీకు రైట్ ఉంది కామెంట్ చేయడానికి అంటే అవ్వదు. సో చాలామంది ఆడవాళ్ళు ఈ కామెంట్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు. సో నాకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెద్దగా ఏమీ లేవు, ఎంతకన్నా దారుణమైన కామెంట్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ మీకు ఇలాగ చెప్పడం వల్ల కొంచెమైనా కంట్రోల్లో ఉంటుంది. మ్యాక్సిమం యూట్యూబ్ అయితే ఇప్పుడు ఏ ఛానల్స్ ఉంచట్లేదు, ఎంత దారుణమైన కామెంట్స్ పెడితే ఒక ఛానల్ తీసేస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఛానల్స్ ఉంటే మాత్రం జాగ్రత్త. సో ఇదండి ఫైనల్గా. సో చివరి వచ్చేసి మా ల్యాండ్ కొంచెం చిన్న భూమి ఉందన్నమాట. సో అది కూడా చూసేసుకొని మేము ఆ గ్రీనరీ అంతా చాలా ఇష్టం అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది నా లాస్ట్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి. సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ గురించి మా గురించి అన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో మీరైతే నా ఛానల్ కానీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో నాతో పాటు ఈ నేచర్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తే ముందు మీ మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది, ఎందుకంటే బర్డ్ సౌండ్స్ కూడా నేను ఇందులో మొత్తం అనేది యాడ్ చేశాను అనమాట. సో ఆ సౌండ్ కూడా ఒరిజినల్ సౌండ్ చాలా బాగుంటుంది, మీకు అది ఇలా చూస్తుంటే మీరు కూడా అక్కడ ఉన్న ఫీల్ అనిపిస్తుంది అనమాట. నేను ఈ నేచర్ ఈ బర్డ్ సౌండ్స్ కానీ ఈ మట్టి వాసన బెంగళూరులో ఉన్నప్పుడు చాలా మిస్ అయ్యానండి. అక్కడ ఉంటే అసలు అర్థమయ్యేది కాదు, మెంటలేకపోయేది. ఎటు చూసినా కంపెనీలు, ఇల్లులు, షాప్స్, రోడ్లు ఇవి తప్ప ఏమి ఉండేది కాదు అక్కడ. సో నాకైతే అక్కడ ఉండేటప్పుడు కొంచెం అలా అలవాటు అవ్వడానికి చాలా రోజులు పట్టింది. ఇంకా అక్కడ అలవాటు చేసుకునేలోపే మేము ఇక్కడికి అయితే వచ్చేసాము. సో చూసారు కదండి సన్లైట్ అనేది ఎలా పడుతుందో, మార్నింగ్ అనమాట. అసలు అప్పటికే సన్లైట్ అనేది ఎలా వచ్చేసింది పూర్తిగా. సో మీకు ల్యాండ్ కనిపిస్తుంది కదండి, ఆ పక్కనే వచ్చి పెద్ద చెరువు ఉందన్నమాట, చాలా లోతుగా ఉంది ఆ చెరువు వచ్చేసి, వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అక్కడైతే ఇంకా ఆ ల్యాండ్ పక్కనే అనమాట, అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు మాత్రమే అక్కడ అడ్డుగా ఉన్నాయి, ఇంకా పక్కన ఏం లేదు, చెరువు ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అసలు నేను నడుస్తున్నాను కానీ చాలా భయంగా నడుస్తున్నాను అనమాట. ఎక్కడ జారానంటే ఇంకా అందులో పడ్డట్టే పక్కన, ఎందుకంటే నేను వేసుకున్న చెప్పులు కూడా అలాంటివి. నేను వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట, ఇంక పొలంకి వచ్చేసి నాకు అస్సలు అలవాటు లేకపోయి ఇక్కడ నడవటానికి. సో అందుకే చాలా ఇబ్బంది పడుతూ నడిచాను అనమాట. మీకైతే వీడియో క్లిప్ అలా కదులుతూనే ఉంటుంది, ఎందుకంటే అలా ట్రావెల్ చేస్తూ అలా షూట్ చేశాను అనమాట. మీకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.
సో ఇక్కడ వచ్చేసి మామూలు ఇలాంటి వాటిల్లో బైక్ మీద కన్నా నడిచి వెళ్ళిపోతే బెస్ట్ అనిపించిందండి నాకైతే. మా డాడీ బైక్ తీసారు కానీ నాకైతే చాలా భయంగా అనిపించేది వెనకుండి. ఎప్పుడైనా ఏదో మీకు అంటే అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, బైక్ మీద వెళ్ళేటప్పుడు మన బైక్ వెనక కూర్చుంటే ఆ పక్కన ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఏదో పక్కన పక్కన పడిపోతున్నామో అన్నట్లు అనిపిస్తుంది అనమాట వెనక కూర్చునే వాళ్ళకి. ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ మనకైతే పక్కన పడిపోతున్నామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఏదైనా ఎడ్జస్ట్లో వెళ్ళినప్పుడు. అవి మీకు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కామెంట్ చేయండి. సో మీకు మీ పొలాలు ఇవన్నీ ఇక్కడ చాలామంది వీడియోస్ చూస్తున్న వాళ్ళ పొలాలు ఇక్కడ చాలామంది ఉంటాయి. సో వాళ్ళకి కూడా నచ్చితే లైక్ చేయండి నా వీడియోకి వచ్చేసి. ఇక్కడ నడిచిన కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎంతలాగా నేను చాలా రోజుల నుంచి నడవలేదు కూడా. మెయిన్ నడవటంటే నార్మల్ ల్యాండ్ మీద నడిచినప్పుడు మనకి ఎంత ప్రాబ్లం ఉండదు. ఇలాంటి వాటి మీద నడిచినప్పుడు కొంచెం కొత్త కదా అలానే అనిపిస్తుంది. అలవాటు అయితే మళ్ళీ నార్మల్ అయిపోతాము. సో ఇక్కడైతే వాటర్ ఆల్మోస్ట్ ఆ చెరువు నిండిపోయిందండి. ఇంకొంచెం పడితే బయటికి కూడా వాటర్ ఎలా వచ్చేస్తుందేమో. అది సన్లైట్కి ఆపోజిట్ చేయడం వల్ల కొంచెం చీకటిగా కనిపిస్తుంది. ఇంకో వచ్చేసి సాంగ్స్ బాగా యాడ్ చేస్తున్నావు అని చెప్పేసి షార్ట్స్ గురించి కామెంట్ చేశారండి ఒకరు. అంటే జనరల్గా అందులో కాదు, బయట పెట్టారనమాట, బయట అడిగారనమాట ఒక ఆవిడ వచ్చేసి. అంటే యాడ్ చేస్తున్నావు అంటే ఆ సాంగ్ వచ్చేసి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది. నేను దానికి వాయిస్ మాత్రమే, లిప్ మూమెంట్ మాత్రమే ఇస్తానండి. సాంగ్ అయితే నా వాయిస్ కాదు. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, బయట అడుగుతున్నారు. చాలామంది కామెంట్ చేయడం కూడా రాని వాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి అసలు ఆ వాయిస్ అనేది ఆల్రెడీ అందులో ఉన్న డైలాగ్ మాత్రమే నేను వచ్చేసి లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటాము, యాక్టింగ్ చేస్తూ ఉంటాము అంతే తప్ప